రైల్వే ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా 40 స్టేషన్స్ని అమృత్ భారత్ స్టేషన్స్గా తీర్చిదిద్దుతున్నారు. అయితే దీంట్లో భాగంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ అయితే పూర్తి కావచ్చింది. ఇక్కడ అత్యాధునిక హంగులతోటి ఏర్పాట్లన్నీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు పాత బేగంపేట్ రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మొత్తం కూడా కొత్త రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేశారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎంట్రన్స్ నుంచే చాలా అద్భుతమైన లుక్ తోటి మొత్తం కూడా ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట పక్షి డిజైన్స్ తోటైతే ఎంట్రన్స్లో దాదాపు 4 వైపులా కూడా డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ స్టేషన్కి దగ్గరలో ఇటు ల్యాండ్స్కేప్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ని ఏర్పాటు చేసి ఒక ఎయిర్పోర్ట్ లుక్ కనిపించేలాగా మొత్తం స్టేషన్ అంతా కూడా డిజైన్ చేశారు. అయితే తెలంగాణలో ఉన్న ఇటు కరీంనగర్ కావచ్చు, వరంగల్ ప్రధాన స్టేషన్స్ కూడా ఇదే విధంగా రీడెవలప్ చేశారు. ఇది ఈ నెల 22న ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ 3 స్టేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు స్టేషన్స్ కూడా ఇదే విధమైన హంగులతోటైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. డిఫరెంట్ థీమ్ తోటి అంటే మోడర్న్ హంగులతోటైతే మెయిన్ ఎంట్రన్స్ సంబంధించి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి లోపలికి వెళ్ళి స్టేషన్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం మనం బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్రధాన ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ కొత్తగా డెవలప్మెంట్ చేసిన ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉంటుందో అది కంప్లీట్గా ఒక మోడర్న్ హంగులతో అయితే ఏర్పాటు చేశారు. ఎంట్రీ ఎగ్జిట్ 2 వైపులా కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టేషన్స్కి 2 వైపులా మనకు బేగంపేట్ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఎంట్రీ ఉండగా మనకు ఇంకొక వైపు నుంచి కూడా ఎంట్రీ ఉంది. అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్కి సంబంధించి ఇటు దివ్యాంగులు కూడా లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు అన్ని రకాల మోడర్న్ హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే ప్రయాణికులు తమ టికెట్స్ని బుక్ చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ ట్రైన్లకు సంబంధించిన పూర్తి వివరాలతోటి ఇక్కడ బోర్డ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక ఎంఎంటీఎస్కి సంబంధించి బోర్డ్స్ చూడొచ్చు. ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి వాటికి సంబంధించిన టికెట్ ప్రైజ్లు అన్నీ కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటు ప్యాసింజర్ ట్రైన్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకునే విధంగా 4 భాషల్లో కూడా కనిపిస్తున్నాయి. మనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ 4 భాషల్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్కి సంబంధించి కొత్తగా డెవలప్ చేసిన ఈ స్టేషన్లో మనకు ఈ విధమైన ఫెసిలిటీస్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ మనం బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మోడర్న్ హంగులు అయితే కనిపిస్తున్నాయి. బేగంపేట్ రైల్వే స్టేషన్స్ లోపలికి రాగానే మనకు 2 ట్రాక్స్లో ఇటు ట్రైన్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే స్టేషన్కి సంబంధించి పాత స్టేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ కొత్త నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఎల్ఈడి బోర్డ్స్ అంటే మనకి గతంలో ఉన్న బోర్డ్స్కి భిన్నంగా కూడా వీటిని మోడర్న్ హంగులతో ఎల్ఈడి బోర్డ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కంప్లీట్గా యూజ్ అండ్ పే కింద టాయిలెట్స్ కావచ్చు, బేబీ ఫీడింగ్ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక మెయిన్ స్టేషన్లో 2 ట్రాక్స్ ఉండడంతో 2 వైపులకు ప్రయాణికులు ట్రావెల్ చేసే విధంగా ఈజీగా వెళ్లేందుకు ఇటు లిఫ్టులు కావచ్చు, ఎస్కలేటర్లు అనేవి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే కంప్లీట్గా 2 వైపులా కూడా స్టేషన్కి సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, ఇన్ఫర్మేషన్కి సంబంధించిన మోడర్న్ హంగులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా కొత్త రైల్వే స్టేషన్. మనకు రైట్ సైడ్లో కనిపిస్తుందంతా కూడా పాత బేగంపేట్ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణ వ్యాప్తంగా 40 స్టేషన్స్ ఎంపిక చేసి గత 1 ఇయర్ నుంచి పనులు నడుస్తున్నాయి. బేగంపేట్కి సంబంధించి ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఎన్ని కోట్లు ఖర్చు అయింది? బేగంపేట్ రైల్వే స్టేషన్ అమృత్ స్టేషన్ స్కీమ్స్ కింద లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేయబడింది. దాదాపు సంవత్సరం 12-13 నెలల వ్యవధిలోనే ఈ స్టేషన్ కూడా పూర్తిగా రెడీ అయ్యి అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్ వచ్చేసి 26.55 కోట్ల బడ్జెట్తో డెవలప్ చేశాము. అంతేకాకుండా మనకు సెకండ్ ఎంట్రీ కూడా దాదాపు 10-12 కోట్లతో దాన్ని కూడా అంటే నెక్స్ట్ ఫేజ్లో డెవలప్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బేగంపేట విషయానికి వస్తే ఇది ఇంపార్టెంట్ సబర్బన్ స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్ పక్కనే ఉండడము,
ఆల్టర్నేట్ స్టేషన్గా కూడా మెయిల్ ఎక్స్ప్రెస్ కావచ్చు, సబర్బన్ ఎంఎంటీఎస్ రైల్వే ట్రైన్స్ కావచ్చు, ఇది అందుబాటులో ఉంటుంది. సో దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుగురించే ఈ స్టేషన్ని పూర్తిగా అధునాతన హంగులతో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా, అంతేకాకుండా దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీగా మలచడం జరిగింది. ముఖ్యంగా మనకి స్టేషన్ ఎంట్రన్స్ గేట్స్ కావచ్చు, సర్క్యులేటింగ్ ఏరియా కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ చేయడం జరిగింది. స్టేషన్ ఫసాడ్, పోర్టికో అవి అత్యద్భుతంగా మలచడం జరిగాయి. అంతేకాకుండా స్టేషన్లో ఇప్పుడు మీరు గమనిస్తున్నట్టు ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి. ఇప్పటి వరకు కూడా 4-6 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది. ఇది ఫ్యూచర్ వచ్చే 40-50 సంవత్సరాల రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చాలా వెడల్పైన 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని డెవలప్ చేశాము. అలాగే టాయిలెట్స్, వెయిటింగ్ హాల్స్, ఇలా అన్నీ అంటే అనౌన్స్మెంట్ సిస్టము, బుకింగ్ సిస్టమ్ అన్నిటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఓకే సార్, అంటే హైదరాబాద్లో దక్షిణ మధ్య రైల్వే కింద ఎన్ని స్టేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నడుస్తున్నాయి, అవి ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? జంట నగరాల్లో 14 రైల్వే స్టేషన్స్ ఇంక్లూడింగ్ యాదాద్రి రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇవి దాదాపు 2000 కోట్ల బడ్జెట్తో డెవలప్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మొట్టమొదటి ఫేజ్లో బేగంపేట అందుబాటులోకి వస్తుంది. మిగతా రైల్వే స్టేషన్స్ కూడా వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాయి. ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 50% పనులు పూర్తయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు ఈ మధ్య ఆరంభమయ్యాయి. కాచిగూడ, లింగంపల్లి ఇంపార్టెంట్ స్టేషన్స్, అవి కూడా వాటిని కూడా త్వరలోనే పనులు ప్రారంభించబోతూ ఉన్నాం. అంతేకాకుండా మిగతా సబర్బన్ రైల్వే స్టేషన్స్ హైటెక్ సిటీ, మల్కాజ్గిరి, హుప్పుగూడ, ఇవి కూడా దాదాపు 70-80% పనులు పూర్తయి రాబోయే 3-4 నెలల కాల వ్యవధిలో అవి కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. మిగతా లెఫ్ట్ ఓవర్ స్టేషన్స్ కూడా 1 సంవత్సరం కాలంలో అన్నీ కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఓకే సార్, అంటే ఇక్కడ ముఖ్యంగా కొత్తగా చూస్తున్నాము, అంతా కూడా మోడర్న్ హంగులతో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బేగంపేట రైల్వే స్టేషన్లో ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి, రోజువారీ ఎంతమంది ప్రయాణికులు వస్తూ పోతుంటారు? బేగంపేట రైల్వే స్టేషన్లో దాదాపు రోజువారీగా 108 వరకు ట్రైన్స్ ఆగుతూ ఉంటాయి. ఇవి మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్తో పాటు సబర్బన్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. దాదాపు 16,000 మంది ప్యాసింజర్స్ ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ స్టేషన్ నుంచి. అది బేగంపేట్ ఇప్పుడు పూర్తిగా రెడీగా ఉంది. ఇది ఇప్పుడు దీంతో పాటే కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్స్ కూడా పూర్తిగా డెవలప్ అయి సన్నద్ధంగా ఉన్నాయి. ఈ నెల 22వ తారీఖు రోజున ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా 103 అమృత్ భారత్ స్టేషన్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. అందులో తెలంగాణకు సంబంధించి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఈ 3 కూడా 22వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇనాగరేట్ అయి ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. కమర్షియల్ ఆపరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. విశాల్ గారు, సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా ఈ అమృత్ భారత్ స్టేషన్స్ ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి, మోడీ ప్రారంభించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తే చాలా మోడర్న్గా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి? థీమ్ కూడా కొంత స్టేట్కి సంబంధించిన పాలపిట్ట కావచ్చు, ఇట్లాంటి థీమ్స్ తీసుకున్నారు కదా, ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బేగంపేట్ స్టేషన్ మనం ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడానికి కోసం రెడీగా ఉంది. అవుట్ ఆఫ్ 103 స్టేషన్స్లో 3 స్టేట్స్ మనం 3 స్టేషన్స్ రెడీగా ఉంది తెలంగాణలో. బేగంపేట్ గురించి ద ఫెసిలిటీ వైజ్ మనం డిజైన్ చేసినది బేస్డ్ ఆన్ మోడర్న్ యాజ్ వెల్ ఎస్ ద కల్చరల్ కనెక్షన్, ద న్యాచురల్ కనెక్షన్ ఉన్నది చేసి వీఆర్ ఫోకస్డ్ ఆన్ దట్. ఇప్పుడు ఒక ఏరియాలో ఉందంటే ఇట్ ఇస్ రెసిడెన్షియల్ కమ్ బిజినెస్ ఏరియా ఉంది. ఆ లొకేషన్లో ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ బట్ షుడ్ బ్లెండ్ విత్ ద ఏరియాని మనం ప్లాన్ చేసి మోడర్న్ టెక్నాలజీ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కనెక్టెడ్ టు ఇట్ ఉండాలని ప్లాన్ చేసి ప్రొవైడ్ చేసినాము దాంట్లో. ఇక్కడ మనకు తెలంగాణ పాలపిట్ట స్టేట్ బర్డ్ది థీమ్ తీసుకున్నారు కదా, ఇక వరంగల్, కరీంనగర్ కూడా లాంచ్ కాబోతున్నాయి. ఆ స్టేషన్స్లో థీమ్ ఎలా ఉంది? కరీంనగర్ది మోడర్న్ ఫెసిలిటీ ఉంది, మోడర్న్ సిటీ, సో మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాము. వేరేస్ వరంగల్ కాకతీయ కల్చర్లో మనం ప్లాన్ చేసి ఆ డిజైన్లో చేసినాము. ఓకే సార్, అంటే ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్కి వస్తే ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ట్రైన్స్ మెయిన్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ప్రయాణికులు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఫ్యూచర్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం కరెంట్లీ 120 ట్రైన్స్ హ్యాండిల్ చేసినాము. దానిలో 83 ట్రైన్స్ డైలీ ట్రైన్స్ ఉంది, అరౌండ్ 37 ట్రైన్స్ నాన్ డైలీ ట్రైన్స్, దట్ ఈస్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఉన్న ట్రైన్స్. అబౌట్ 16,000 ప్యాసింజర్స్ పర్ డే హ్యాండిల్ చేసినాము ఇక్కడ. అండ్ ఉన్న ఫెసిలిటీస్లో వీఆర్ నౌ రెడీ టు హ్యాండిల్ మోర్ దెన్ 30,000-40,000 ప్యాసింజర్స్ ఈజీలీ, బికాస్ మనం డిజైన్ చేసినది ఫర్ ద నెక్స్ట్ 20-30 ఇయర్స్కి
వాట్అవుట్ ఫెసిలిటీస్ కావాలో అన్ని ప్రొవైడ్ చేసి ఫోకస్ చేసి మనం ఇచ్చినాము దాన్ని. ఓకే సార్, అంటే ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో 14 స్టేషన్స్ని గుర్తించి దానిలో కూడా డెవలప్మెంట్ కనబడుతుంది. అయితే మనకు ఉందా నగర్ కావచ్చు, హైటెక్ సిటీ, ఆ స్టేషన్స్కి అసలు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? కేవలము ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు కదా, ఎట్లా ఉండబోతుంది సార్ అక్కడ? ఇప్పుడు మనం సికింద్రాబాద్, హైదరాబాద్, చెర్లపల్లి ఇదన్నీ టెర్మినల్స్ అండి. టెర్మినల్స్లో మాక్సిమం ప్యాసింజర్ ఆరిజినేటింగ్ డెస్టినేషన్ పాయింట్లో ఉంది. మోర్ దెన్ 1.5 lakh ప్యాసింజర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ట్రైన్స్కు అక్కడే ఆరిజినేటింగ్ ఉంది, పోతున్నారంత ప్యాసింజరు. అప్పుడు ఆ టెర్మినల్లో ఉన్న కంజెషన్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఆడ ఫెసిలిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కంజెషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. మన అబ్జెక్టివ్ ఇస్ టు డీకంజెస్ట్ ద స్టేషన్స్. దానికి బేసిక్లీ మన కనెక్టెడ్ ఎంఎంటీఎస్ స్టేషన్స్, దానికి ఉన్న ట్రైన్స్ దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత ప్యాసింజర్స్కి సికింద్రాబాద్, నాంపల్లి, చెర్లపల్లి పోయి మాత్రమే అక్కడ పోవడానికి ఛాన్సెస్ విల్ బి రెడ్యూస్డ్. అప్పుడు సో ఈ స్టేషన్స్ ఫెసిలిటీ ఇంక్రీజ్ చేసి అది మూమెంట్ రెడ్యూస్ చేయాలి. సీమ్లెస్ కనెక్టివిటీ ఇస్ అవర్ మోటివ్. ఎస్, చూడొచ్చు బేగంపేట్ రైల్వే స్టేషన్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్గా మోడ్రన్, దాంతోపాటు మన లోకల్ కల్చర్ని కూడా ప్రమోట్ చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బేగంపేట్ రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ మెట్రో కనెక్టివిటీ కూడా ఉండడంతో మెట్రో నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రయాణికులు వెళ్ళేలాగా ఈ స్టేషన్ అయితే ఇంకా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ బేగంపేట్లో రైల్వే స్టేషన్ ఫెసిలిటీస్, అట్లాగే అమృత్ భారత్ స్టేషన్ కింద స్టేషన్ల డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.